రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల నడుమ వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నేరెళ్ల ఘటనకు మీరంటే మీరు కారణమంటూ టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు తిట్టుకున్నారు. ఓర్వలేక ఒక మచ్చలేని నాయకుడు ఎంతో తెలంగాణ ప్రాంతంలో ముందుండాలనే ఉద్దేశం కొరకు ప్రతిపక్షాలు ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అన్ని పక్షాలు ఏకమై ఈ వ్యక్తి ముందుకు పోతే మన భవిష్యత్తు ఉండాలనే ఒక తరుణంలో ఘోరంతా దాన్ని కొండంతలు చేసి అదే విధానంగా మాడుకునే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుందే లారీ ఈయనంగా పోవద్దని చెప్పి ఆంక్షలు ఉండడంతో దాదాపు మండపల్లి నుంచి సమీపించి పోతుండగా వాస్తవానికి దళితుడు యాగంటే మృతి చెందడం జరిగింది. దాని బాధాకరమైన విషయం. దీనికి రాద్ధాంతం చేసుకుంటూ అదే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కాదనుకొని కొంతమంది లుచ్చరాయకం చేసే నాయకులు అది కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదనుకొని తెల్లారి వరకు జిల్లా వ్యాప్తంగా బంధు పిలుపునియాలి, తెల్లారి వరకు ఇది చేయాలి అది చేయాలని చెప్పి హైదరాబాద్లో ఒక నాయకుడు, సిరిసిల్లలో ఒక నాయకులు, లుచ్చ రాజకీయం చేస్తున్న నాయకులు కొంతమంది కలిసి ఇవాళ కేటీఆర్ ను ఈ పద్ధతిగా చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు పెద్ద గుండాయిజం మన దాడి చేయడానికి వచ్చారు. అసలు ఇసుక లారీలో ఎవరి టీఆర్ఎస్ కాదా? ఇన్ని సంవత్సరాలు నడిపించింది ఎవరు? టీఆర్ఎస్ కాదా? ఇలా కాంగ్రెస్ అన్నాడు. అసలు కాంగ్రెస్ లారీ కాంగ్రెస్ అయితే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆ లారీ ఎవరు ఓనర్ అని చెప్తే ఇంతవరకు కూడా దాన్ని ఇంతవరకు బహిర్గతం చేయలే. అక్కడెక్కడ పోతుగల జరిగినటువంటిది కాంగ్రెస్ నేత లారీ లారీ అని అంటా ఉన్నారు. అసలు కాంగ్రెస్ లారీ ఓనర్ కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు మొత్తం మా టాపిక్ ను డైవర్ట్ చేయడానికి, వాళ్ళు చేసేటువంటి ఇసుక అక్రమాలను డైవర్ట్ చేయడానికి